హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. ఆయనకి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఈరోజు చేసి ఆ కృష్ణునికి ప్రసాదంగా పెట్టండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఇలా ఒక ఇత్తడి పాత్ర తీసుకొని అందులో లీటర్ వరకు పాలు పోసుకుంటున్నాండి. నేను 3/4 లీటరు పాలు 1/2 లీటర్ వరకు నీళ్లు కలిపి తీసుకుంటున్నా. మీరు ఒట్టి పాలైన తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ పాలు మరిగేలోగా 1 కప్పు నేను అటుకులు తీసుకుంటున్నాండి. అందులో ఏమన్నా ఇలా పాడైపోయినాయి నలకలు ఉండే ఎన్ని తీసేసి శుభ్రం చేసుకొని దాన్ని బాగా కడుక్కోండి. ఆ మురికంతా పోయేలాగా. వీటిని పెద్ద అటుకులు, పోహ అటుకులు అంటే కూడా ఇస్తారండి. వీటితోటే ఉప్మా, అది అటుకులు ఉప్మా చేస్తాం కదా అండి. ఆ అటుకుల్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. అందుకే చెప్తున్నా అండి, పెద్ద అటుకులు తీసుకోవాలి. వీటికి ఇలా కడిగేసుకొని స్టైనర్లో పెట్టేసుకుంటే ఆ నీళ్ళంతా ఒడిచిపోతాయండి. పాలు కూడా చూడండి పొంగొచ్చినాయి. ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలల్లో మనం ముందుగా కడిగి ఉంచుకున్న అటుకులను వేసుకోవాలండి. ఇలా స్టైనర్లు వేసుకుంటే చూడండి వాటర్ అంతా పోయి ఈ విధంగా పొడి పొడిగా 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అటుకులు తొందరగానే ఉడికితే ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టొద్దండి. పాలు తొందరగా పొంగొచ్చి అన్నీ పొంగిపోతాయండి. ఇలా గరిటె పెట్టేసినాం అనుకో పాలు పొంగిపోకుండా బాగా ఉడుకుతుంటుందండి. అటుకులు తొందరగానే ఉడుకుతాయి. అటుకులు అంటే శ్రీకృష్ణునికి చాలా ఇష్టం అండి. ఈ జన్మాష్టమి రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి అటుకులతోటి చేసిన ప్రసాదం పెట్టాలండి. ఆయనకి ఎన్నో రకాల ప్రసాదాలు పెడతారు. చూడండి ఇలా అటుకులు ఉడికినాయో లేదో చేతితోటి నలిపి చూడండి. అలా చూస్తే ఇరిగిపోతే బాగా ఉడికినట్టు తెలిసిపోతుందండి. ఇందులో 1 కప్పు అటుకులకి నేను 3/4 కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్గా సరిపోతుంది. మీరు పంచదార ప్లేస్లో కావాలంటే బెల్లం కూడా తీసుకోవచ్చండి. ఈ పంచదార అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. ఈరోజు చేసిన ప్రసాదం ఏదైనా సరే ఆ కృష్ణునికి నివేదించినాక మన ఇంటికి చిన్న పిల్లల్ని పిలిచి వాళ్ళకు కూడా పెట్టాలండి. ఇందులో ఒక 1/2 స్పూను యాలకుల పొడి, పచ్చకర్పూరం కూడా కొంచెం ఇలా నలిపి వేయాలండి. ప్రసాదంలో పచ్చకర్పూరం ఇలా యాలకుల పొడి వేయడం వల్ల బాగా వాసన వస్తూ మంచిగా ఉంటుందండి. పచ్చకర్పూరం అంటే కూడా ఆ శ్రీకృష్ణ పరంధామునికి చాలా ఇష్టం అండి. ఉంటే వేసుకోండి, లేకుంటే పర్లేదు. మరొక కడాయిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 దాకా తీసుకున్నాను నేను. ఈ కొంచెం ఫ్రై అయినాక ఒక 10 కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ముందే జీడిపప్పుతో వేసుకుంటే కిస్మిస్ తొందరగా మాడిపోతాయండి. ఇలా ఫ్రై చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఈ అటుకులతో పాటు కృష్ణుడికి పెరుగు, నెయ్యి, వెన్న ఇవి కూడా ప్రసాదంగా పెడతారండి. చిన్న కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం అండి. మీ దగ్గరగానే ఉంటే ఖచ్చితంగా అది కూడా పెట్టండి. మనం ఫ్రై చేసుకుని ఈ అటుకుల పాయసంలో వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా కలిపేసుకొని ఇంకా ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఇలా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. మళ్ళీ అటుకులు చల్లారే కొద్ది ఇంకొంచెం గట్టిగా అయిపోతుందండి. మీరు ఇంకొంచెం లూజు కావాలంటే ఇంకొన్ని పాలు మళ్ళీ కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవచ్చండి. ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆ శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అండి. మీరు ఈ కృష్ణాష్టమికి ఈ అటుకుల పాయసం చేసి నైవేద్యంగా పెట్టి ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాండి. అలాగే మనం చేసిన ప్రసాదం ఏదైనా సరే అండి, చిన్నపిల్లలకి పిలిచి ఖచ్చితంగా ఈరోజు పెట్టాలి. పిల్లల్లోనే ఆ చిన్న కృష్ణుని చూసుకోవాలండి. మనం ఒకవేళ ఇంట్లో చేసుకోలేకపోయినా బయటైనా కొనైనా ఏదో ఒక స్వీట్ మటుకు పిల్లలకి ఈరోజు ఖచ్చితంగా పెట్టండి. పిల్లల్ని సంతోషంగా ఉండేలాగా చూసుకుని మన ఇంట్లో పిల్లలనే కదండి బయట పిల్లలకైనా పెట్టొచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్